అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన కథ తొలకరి. రచించిన వారు బెల్లంకొండ భవానీ కుమారి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మణమ్మ ఉదయం 10 గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతుంది. డిసెంబర్ నెల, పైగా రేకుల గది. లేచి మాత్రం ఏం చేయాలి కనుక 2 కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్ద పడేస్తే తినడం తప్ప వేడి వేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో. అడిగేవాడే లేడు. 70 ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించిపోతుంది రోజు రోజుకి. ఉందా పోయిందా ఈ ముసల్ది? 10 అయినా లేవలేదు. గది బయట పెద్ద కోడలి గొంతు వినబడింది. లేస్తున్నానమ్మా, బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణమ్మ. లేచి మొహం కడుగు. నీళ్ల టీ పాత బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. లేచి మొహం కడుక్కుని వచ్చేసరికి టీ చల్లారిపోయింది. అదే గొంతులో పోసుకొని చద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చద్దన్నం, పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసిపోయింది కోడలు. రోజు అదే అన్నం, ఏదో ఒక పచ్చడి. తిని తిని విసుగొస్తోంది. అయినా చేసేదేమీ లేదు. ఎవ్వరూ అడిగేవారు లేరు. ముసలి మనిషిని ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక్క పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకుని బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బుని జేబులో వేసుకోవడమే తప్ప నెలకొక్కసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది. వేణీళ్లు ఏనాడూ నోచుకోలేదు. ఎండలో బకెట్ నీళ్లుంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది. రేకులు ఊడి వేలాడుతూ ఉంటాయి ఆ రేకు తలుపుకి. అది ఎక్కడ గీసుకుంటుందేమోనని భయం మణమ్మకి. ఒక శీల కొట్టియమని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకున్న పాపాన పోరు ఎవ్వరు. నెలకొక ఒంటి సబ్బు, బట్టల సబ్బు ఒకటి ఇస్తారు. అంతే, అంతకు మించి ఏమీ విదిల్చరు. జీవితం అంటే విరక్తి కలుగుతోంది. చావు రాదేమీ. యాతన లేని నిద్రలోనే ఊపిరాగిపోయేలా చెయ్యమని దేవుణ్ణి కోరుకోని రోజు లేదు. మణమ్మ జీవితం భర్త ఉన్నంతకాలం బాగానే గడిచింది. 6 ఎకరాల భూమిని ఆయనే చేసేవాడు. పాడి పంట జీవితం ఉన్నంతలో బాగానే గడిచిపోయింది. 2 కొడుకుల్ని బాగా చదివించాలని చాలా ఆశపడేవాడు ఆయన. ఆయన ఆశ నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు. రెండోవాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు. కోడళ్ళు మామగారు ఉన్నంతకాలం నోరు మెదపలేదు. క్రమంగా మణమ్మ స్థానం వేప చెట్టు దగ్గర రేకుల గదిలోకి మారింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవకొడతారు. 4 మనవళ్లున్నా వాళ్ళని చేరదీయడానికి ప్రయత్నిస్తే ఊరకుక్కల తంతు పిల్లలకు ముసల్దానా అని వెక్కిరించడం నేర్పారు. మణమ్మ కొడుకులైనా కొంచెం దయ చూపిస్తారేమోనని ఆశపడేది. అది ఎంత దురాసో ఆమెకు తెలిసొచ్చి మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంది. స్నానం కానిచ్చి బయట అరుగు మీద కూర్చుంటుంది. అక్కడ కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఉంటుంది. అదే ఆమెకు కాలక్షేపం. అమ్మమ్మ అన్న పిలుపు విని కళ్ళు చిలికించి చూసింది. విజయ మునుసూపు కోడలు. తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినడానికి ఇస్తుంటది. 2 బొబ్బట్లు కాగితంలో చుట్టి మణమ్మకు తెచ్చించింది. అడపాదడపా విజయే దేవుడి ప్రసాదం అంటూ ఏదో ఒకటి తెచ్చిపెడుతుంది. ఆత్రంగా 2 బొబ్బట్లు తింది మణమ్మ. విజయ మునుసూపు కోడలు కాబట్టి కోడళ్ళు ఏమీ మాట్లాడరు. అమ్మమ్మ, నీకు వాసు అని ఒక 10 ఏళ్ల అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు గుర్తుందా? మణమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అవును, 20 ఏళ్ల వెనక వాసు తన ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు. 10 ఏళ్ళు ఉంటాయేమో వాడికి. సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు. వాసు అమ్మా నాన్న బస్సు యాక్సిడెంట్లో పోయారు. వాసు నాన్నకి వచ్చిన కాంపెన్సేషన్ తీసుకొని వాణ్ణి తనే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ళ బాబాయి. పిన్నికి ఒక చిన్న బాబుండేవాడు. వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడతను. ఆమె పుట్టిల్లు అదే ఊరు. తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది. వాసు బాబాయ్ పిన్ని వాణ్ణి ఒక్కడే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేవారు. వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజు ఒకసారి వండుకునేవాడు. మణమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక
3 పూట్ల తనే వాడి పరిస్థితి చూసి వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు, కానీ ఆమె ఊరుకునేది కాదు. వాళ్ళ పిన్ని ఇంట్లో ఉన్న ఆమెకి తెలియకుండా కూడా వాడి కడుపు నిండేలా చూసుకునేది. 2 ఏళ్ల తర్వాత వాసు మేనమామ వాడిని చూడ్డానికి వచ్చాడు. వాడెంత దుర్దశలో ఉన్నాడో చూసి తనతో పాటు వాడిని తీసుకెళ్లిపోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం లేదు. విజయ ద్వారా ఆమెకు తెలిసిందేమిటంటే వాసు అగ్రికల్చర్ BSc చేశాడు. మేనమామే అతనికి మంచి సంబంధం చేశాడు. వాసు మామగారితో కలిసి ఉంటాడు. అతనికి 2 పిల్లలు. వ్యవసాయంలో నూతన పద్ధతుల ద్వారా చాలా పేరు సంపాదించాడు. అమ్మమ్మ, నీ గురించి అంతా చెప్పాను. విని చాలా బాధపడ్డాడు. వీలు చూసుకుని వస్తానని చెప్పాడు. మణమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసును చూడాలని ఒక కోరిక, అంతే. అంతకు మించి ఏ ఆశ లేదు. అలా వారం గడిచింది. ఓ రోజు మణమ్మ చద్దన్నం కంచంలో పెట్టుకుని దిగాలుగా కూర్చునున్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు. పక్కన విజయ ఉంది. అమ్మమ్మ, ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా, ఎవరొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాలిని, ఆమె దయనీయమైన స్థితిని చూసి చలించిపోయాడు వాసు. ఏ ఉపోద్ఘాతము లేకుండా ఆమె పక్కన కూర్చుని, నేనమ్మా వాసుని అంటూ, నాతో వస్తావా పెద్దమ్మా అని అడిగేశాడు. మణమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగాలుగా చూస్తూ, ఎందుకు పనికిరాని ఈ ముసల్దాన్ని ఏం చేసుకుంటావు నాయనా? చూపు కూడా ఆనట్లేదు. ఆమె కంటి నిండా నీళ్లు చెంపల మీరగా కారసాగాయి. వాసుకు కూడా కంట నీరొచ్చింది. ఆ రేకుల గది, తీగకు వేలాడుతున్న పాత బట్టలు, పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేటు, అవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది. వాసు ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా విజయతో అన్నాడు, నేను పెద్దమ్మని నాతో తీసుకెళ్తానమ్మా అంటూ లేచి బయటికెళ్లాడు. గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్ విజయకు అందిస్తూ, ఇంకా ఇక్కడ వస్తువులేమీ ప్యాక్ చేయకండి, నేను వాళ్ళ కొడుకుల్ని అడిగొస్తాను అని చెప్పాడు. విజయ, అమ్మమ్మ లేచి చీర మార్చుకో. మణమ్మకి అంతా కలలా ఉంది. వెళ్ళమ్మమ్మా, నీ కష్టాలు తీరినట్టే. ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు. మణమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను, వెళతాను. ఇంత దుర్భర జీవితం కంటే వెళ్ళిపోవడమే నాకు విముక్తి. వాసు ఇంట్లోనే ఉన్న కొడుకుల్ని పిలిచాడు బయటకు. తనని తాను పరిచయం చేసుకుని అన్నాడు, నేను పెద్దమ్మని నాతో మా ఊరు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీకేమీ అభ్యంతరం లేదుగా? ఎన్ని రోజులు? పెద్ద కొడుకు దిలాసాగా అడిగాడు. మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను. మళ్ళీ ఎందుకు మాకీ సంత? మీరే చూసుకోండి సచ్చిందాకా, చిన్న కోడలంది. వాసు ఆ 4 కేసి చూస్తూ అనుకున్నాడు, ఒక్క వృద్ధురాలి పట్ల వాళ్ళు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి రాక్షసులు ఎక్కడో ఉండరు అనుకుంటూ, చాలా థ్యాంక్స్ అండి అంటూ మణమ్మ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికి ఆమె రెడీ అయింది. ఇనోవాలో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోర్ వేశాడు. విజయ వైపు తిరిగి నమస్కరిస్తూ, మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారును చూస్తూ, ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది, నిరసనగా అంటూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు. జీవితంలో కారెక్కెరగదు మణమ్మ. పడుకుంటావా అమ్మా అన్న వాసుతో, లేదు నాయనా, కూర్చుంటా అని జవాబిచ్చింది. ముందు టిఫిన్ చేద్దాం. అరగంట తర్వాత మంచి హోటల్ ముందు ఆపి ఆమె దిగటానికి సాయం చేశాడు. రెస్ట్ రూమ్ దగ్గరున్న ఆమెకు డబ్బులిచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పాడు. అమ్మా, ఏం తెప్పించమంటావు? నీ ఇష్టం నాయనా. 2 ఇడ్లీ, దోశ, వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని. ఆమె తినే విధానమే చెప్తుంది. టీ తాగాక ప్రయాణం మొదలైంది. మణమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో. కారు వాసు ఊళ్ళోకి ఎంటర్ అయ్యాక మెలకు వచ్చింది మణమ్మకి. అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరగదు. కారు వాసు ఇంటి ముందు ఆగింది. తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి, నెమ్మదిగా దిగండి అత్తయ్య అంటూ చెయ్యి అందించింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ లోగిలి ఎంతో అందంగా ఉంది. మెట్లెక్కే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పంపు ఉంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కుని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికెళ్ళింది లలిత. ఆమె అమ్మా నాన్న వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు.
వాళ్ళు ఎంతో ఆదరంగా మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదమ్మా, మేం మీకు తోడుగా ఉంటాం అన్నారు. అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్ని ఏళ్లు గడిచాయో. మణమ్మని హాలుకి ఆనుకుని ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది లలిత. ఈ రోజు నుండి ఇది మీ గదత్తయ్య, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, నేను భోజనానికి ఏర్పాట్లు చేసొస్తాను అంటూ వెళ్ళింది. మణమ్మ గదంతా కలయజూసింది. నీటుగా ఉన్న పక్క, దాని పక్కనే బాటిల్తో నీళ్లు, గ్లాసు ఉన్నాయి. బాత్రూమ్ తలుపు తీసి చూసింది. ఎంతో నీటుగా ఉంది. జయమ్మ వచ్చింది. నా పేరు జయమ్మ, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండమన్నారమ్మా. వాసు సార్, అమ్మా రండి భోజనానికి అంటూ కిచెన్ పక్కన ఉన్న పెద్ద హాల్లోకి దారితీసింది. వాసు మణమ్మ పక్కన కూర్చొని ఆమె మొహమాట పడకుండా చూశాడు. భోజనాలయ్యాక లలిత మణమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది. అత్తమ్మ, బాత్రూమ్ పక్కనే ఉంది, మీ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది. మీరు ప్రతిసారి లేవకుండా మీ అబ్బాయి ఏర్పాట్లు చేశారు. బాగా అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. మణమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ మంచం మీద పడుకుంది. అయిన వాళ్ల దురాగతానికి 10 ఏళ్లుగా గాయపడిన ఆమె శారీరకంగా మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతుండగా మెలకు వచ్చింది. వెంటనే లేవకుండా అలానే కూర్చుండిపోయింది. పనమ్మాయి జయమ్మ వచ్చి, లేచారా అమ్మా, రండి మొహం కక్కుకుందరు గాని. మొహం తుడుచుకోవడానికి టవల్ అందించింది. పొగలు కక్కుతున్న టీ లలిత తెచ్చి ఇచ్చి పక్కనే కూర్చొని, బాగా అలసిపోయినట్టున్నారత్తమ్మ, కాసేపు ఆగి వేడినీళ్లతో స్నానం చేయండి, అలసట పోతుంది. జయమ్మ కాసేపు ఆగి, అమ్మ స్నానం చేస్తారు, దగ్గరుండు. మణమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటైంది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానము, ముఖ్యంగా తనను సొంత తల్లిలా వాసు చూసే విధానము, కోడలు ఆమె తల్లిదండ్రులు చూపే గౌరవము, ఇదంతా కలో నిజమో అనే సందేహం కలిగేది. పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది. మణమ్మకి కొత్త జీవితం మొదలైంది. 15 రోజుల తర్వాత ఆమె కొంచెం బలం వచ్చిందని అనిపించాక 2 కళ్ళకి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు. జయమ్మని పూర్తిగా ఆమె సేవకే నియమించాడు. ఆమెకు బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రేమ, ఆదరం అన్నీ ఆ ఇంట్లో లభించాయి. మణమ్మలో చాలా మార్పు వచ్చింది, శారీరకంగా మానసికంగా కూడా. మణమ్మకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఆ మధ్య 2 వెడల్పాటి బంగారు గాజులు, మెళ్ళోకి ఒక గొలుసు చేయించాడు వాసు. వద్దు నాయనా, నాకెందుకీ ఖరీదైన నగలు అని వారించినా వినకుండా లలిత చేత ఆమె మెళ్ళో వేయించాడు. అప్పుడప్పుడు మణమ్మకి మళ్ళీ వాసు తన రేకుల గదికి పంపించినట్టు పీడకళ్ళు వస్తూ ఉండేవి. అది కళ, నిజం కాదు అని సమాధానపడేది. వాసు ఎప్పుడూ పొలం పనుల్లో తీరిక లేకుండా ఉండేవాడు. ఒక్కో రోజు అందరూ కలిసి ఆట విడుపుగా భోజనాలు పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక పర్ణశాల లాంటి పాక దగ్గర గడిపేవాళ్ళు. ఆ రోజు ఉదయం 10 గంటలప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాసు. వంటింట్లో జయ వాళ్ళు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చొని కబుర్లు చెబుతూ కూర్చోవడం అలవాటైంది. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలితంటే మణమ్మకి ఎంతో ఇష్టం. వాసు, లలిత హాల్లో తన గురించి మాట్లాడుకోవడం వినిపించి ఆలకించసాగింది. అమ్మతో జర్నీ గురించి చెప్పావా? లేదు, నాకంటే మీరు చెప్తేనే బాగుంటుందేమో. సరే, సాయంత్రం నేనే చెప్తాను. కావలసిన బట్టలు ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా? లలిత సరేనంది. అన్నీ లిస్ట్ రాసి పెట్టాను, అలాగే సర్దుతాను. వాసు బయటికెళ్ళాడు. వాళ్ల మాటలు విన్న మణమ్మ కలవరపడిపోయింది. నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది. ఆలోచిస్తూ పడుకుంది. అవును, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు? తన ఆరోగ్యం బాగు చేశారు, కళ్ళకు ఆపరేషన్ చేయించి కళ్ళు కనబడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడ్డం దురాశ కాదా? మణమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి. అందుకే
ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కడుక్కొని బయటకొచ్చింది. తన మనసులోని భావాలని బయటపడకుండా శత విధాలా ప్రయత్నం చేస్తూ పదే పదే ఆ ఇంటి పరిసరాలను, మనుషులను తరచి చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తాను ఇక ఈ చరమదశలో చూడలేదు గనక. భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా తనివి తీరా చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది మణమ్మ. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటోంది. వాసు లోపలికొచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. లలిత కూడా వచ్చి అతని వెనకే వచ్చి నుంచుంది. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా, జర్నీ చేయగలవు కదా. వచ్చే కన్నీరును ఆపుకుంటూ కళ్ళు దించుకునే తలూపింది మణమ్మ. అయితే టికెట్స్ కన్ఫర్మ్ చేస్తాను. ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక అలాగే నాయనా అని అంటుండగానే ఆమె కండ్ల వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలిద్దరూ కంగారు పడిపోయారు. ఎందుకమ్మా, ఏమైంది? నీకిష్టం లేకపోతే వద్దు. లేదు నాయనా, వెళతాను. ఇంకా నువ్వే చివరి వరకు చూడాలనే దురాశ లేదు నాకు. వాసుకి అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని, నేను మామయ్య అత్తయ్య వాళ్లతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి అడిగాను. కాశీకా? నమ్మలేనట్టుగా అతనికేస్తూ చూస్తూ అడిగింది. అవును, నిన్ను ఎప్పుడూ ఆ రేకుల గదికి, ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను, నువ్వు కోరుకుంటే తప్ప. మణమ్మ కదిలిపోయింది నిలువెల్లా. నేను నీకేమి చేశానని నాకింత అదృష్టం కలగజేశావు నాయనా? అమ్మా, నిన్ను తీసుకురావడం చాలా ఆలస్యం చేశానమ్మా. ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ, పెట్టిన అన్నమే నన్ను బ్రతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డానంటే అది నీకు, తర్వాత మామయ్యకు, లలితకు మాత్రమే. మణమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది. భార్యాభర్తలిద్దరికీ కన్నుల నీరు వచ్చింది. వాసు అన్నాడు, అమ్మా, ఈరోజు చెప్తున్నాను, నువ్వు నాకు బరువు కాదు, నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు. 2 చేతులు జోడించి అంటున్న భర్తలోని మానవీయతను చూస్తూ పులకించిపోయింది లలిత. ఇదండి ఈరోజు కథ. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.